దాసుడు పరిచయం చేశాడు. ప్రభు, ఇంత నుంచి దోషుడిని మేము మా మధ్యలో భౌతికంగా కోల్పోవడం మాకు చింతగానే ఉంది, దుఃఖంగానే ఉంది, బాధగానే ఉంది. కాకపోతే ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. రేపు మేము కూడా నీ రాజ్యానికి చేరవలసింది. నిలవరమైన పట్టణం మాకు ఎక్కడ లేదు. ఇది 3 నెలల అంగడి. కాబట్టి నేను ఎంత గనులమైన సంపన్నులమైన ఈ లోకాన్ని ఒక రోజున మేము విడిచిపెట్టవలసింది. మన్నెనిది మట్టికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుందని చెప్పిన ప్రకారం ఒక రోజున ఈ మట్టి శరీరం మళ్ళీ తిరిగి మట్టికి అప్పగించవలసిందే. అది బాధ్యత. ఆత్మ మాత్రం నీ సన్నిధికి చేరాలి. అది ప్రభా, నీ చిత్తము నుండి దాసుని మీరు పిలుచుకున్నారు. ప్రభా, నీకే వేలాది వందనాలు. ఎంతవరకు నీ దాసుని ద్వారా మీరు చేపించుకున్నా, జరిగించుకున్నా ఈ పరిచర్య ఏదైతే ఉందో దీన్ని కొనసాగించుటకు ప్రభా, కుటుంబ సభ్యులకు